ఇప్పుడు ఒకటి ఆయన సర్వీస్ రూల్స్ని వైలేట్ చేశాడా ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తాయి. సర్వీస్కి సంబంధించిన ఐపీఎస్ కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయటం వరకే ఆయనకి చేయగలిగింది. మళ్ళీ ఆ డిపార్ట్మెంటు హోమ్ డిపార్ట్మెంట్కి రాసినట్టున్నారు. వాళ్ళు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కే ఏం జరిగిందో నివేదిక పంపని చెప్తారట. సో స్టేట్ గవర్నమెంటు అంతకుముందు కూడా ఒకసారి ఇలాగే పంపించారంట వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. వైసీపీకి అనుకూలంగా మరి ఐపీఎస్ ఉన్నారు కాబట్టి వ్యతిరేకంగా ఏమి నివేదిక ఇచ్చినట్టు లేరు. అప్పట్లోనే ఇప్పుడు కూడా బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు కాబట్టి మీ పార్టీ నుంచి ఆ రకంగా కూడా చూసి చూడనట్టు వదిలేసి ఉండొచ్చు. సో లేకపోతే ఆయన చేసిన చర్యలు ఏమి దాని కింద రావని చెప్పేసి భావించి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెడదాం. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు పాలిటిక్స్ అనేది పొలిటికల్ పార్టీస్ చేయాలా లేకపోతే కుల సంఘాలు చేయాలా? ఏంది పంచుకోవటం? సీఎం ఏమో కాపులు మీరు తీసుకోండి, డిప్యూటీ సీఎం మళ్ళీ అది రెండు కాకపోతే 5 తీసుకోమనండి. ఏమైంది దాంట్లో? ఒకటే తీసుకోవాలని రూల్ ఏముంది, 2 తీసుకోవాలని రూల్ ఏముంది? అసలు ఈ తీసుకోవడం పంచుకోవటం ఏంటి? పాలిటిక్స్ పొలిటికల్ పార్టీస్ చేయాలా లేకపోతే కుల సంఘాలు చేయాలా? ఈయన మరి ఐపీఎస్ ఏం చదివాడు? ఆయన అంబేద్కర్ వాద అయ్యొచ్చు. నేను అంతకన్నా నాకు ఇష్టం అంబేద్కర్ అంటే. కాబట్టి అంబేద్కర్ని ఒక మేధావిగా చూడాలి. ఏదో ఒక కులానికి ఆపాదించేసి ఎవరు చేసినా తప్పేది, దళితులు చేసినా తప్పే. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వీసుకి సంబంధించి పక్కన పెడితే ఆయన అసలు ఆ మాటలేంటి? కులాలు పంచుకుంటాం ఏంటి? రాజ్యాధికారం ఏంటి? రాజ్యాధికారం వస్తే మొత్తం దాన్ని ఏమంటారు, వివక్ష పోతుందా? పోయిందా ఎక్కడన్నా? కాబట్టి ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఏదో పెట్టారు మీరు. మిషన్ చాలా పెట్టారులేండి, మిషన్లు చాలామంది పెట్టారు. అటు తెలంగాణలో కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టాడు. పార్టీలు మాత్రమే సరిపోతుంది తెల్లారి లేచిన కాడి నుంచి. కాబట్టి సొంత ఎజెండాలు ముందు పెట్టి దానికి కులాలను ఆపాదించేసేసి ఆయన అన్ని విదేశాలు తిరిగాడు. దేనికోసం తిరిగాడు ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సార్ ఎలా సమర్థించుకుంటారు? పార్టీలు కాసేపు పక్కన పెడితే ఈ రకంగా కులాల మధ్య లేదంటే కనుక కులాల నిర్మూలన కోసం పోరాడాల్సింది పోయి రోజు రోజుకి ప్రతి పొలిటికల్ పార్టీలోనూ దేశవ్యాప్తంగా ఈ డివిజన్ ఎక్కువైపోయింది. దరిద్రం కొద్ది మనం ఏ జమానాలు ఉన్నామో అర్థం కావట్లేదు. ఇంటర్నెట్ రెవల్యూషను, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మరి మనుషులు దాటిపోయి టెక్నాలజీ పెరిగిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇంకా ఈ రకంగా ఒకళ్ళనొకళ్ళు నువ్వు వేరు నేను వేరు కోస్తే అందరికి వచ్చేది అదే రక్తం కదా. మనం ఏమన్నా బ్లడ్ గ్రూపులతో డివైడ్ అయి ఉన్నామా? మనం ఏమన్నా బ్లడ్ గ్రూపులతో డివైడ్ అయి ఉన్నామా? మనకు కావాల్సిన గ్రూప్ ఉంటే ఎవరి నుంచైనా తీసుకుంటాం కదా. ఎవరి నుంచైనా ఈ బ్లడ్ గ్రూప్ ఎవరిదని చెప్పేసి అడిగి తీసుకుంటున్నాం మనం. మరి ఇంత చదువుకుంటున్నారు సార్, ప్లీజ్. ముందుగా ఉత్తరేష్ గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు బాధ్యానికి, పశ్చిమసాదానికి, పొగర్లు సురేంద్ర నాయుడు గారికి, టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి ఒక సాయంత్రం. సార్, ఇది ఏ విధంగా సమర్థించుకుంటారు అన్న మీరు నన్ను సమర్థిస్తారు అన్నటువంటి మాటకి నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను దీన్ని సమర్థించను. ఒక ఐపీఎస్ అధికారి అనేటువంటి అధికారి నిష్పక్షపాతంగా రాగద్వేషాలకి అతీతంగా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అధికారి నిజంగా ఆయన కాపుల్లో ఒక నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి, మాకు ఎస్సీల్లో ఒక నాయకుడిని డిప్యూటీ సీఎం అని చేసుకున్నాం అన్నటువంటి మాటలు నిజంగా ఆయన మాట్లాడుంటే ఇది క్షమించాలన్నటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక నేరం సార్. నిజంగా ఈ విషయానికి ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను పార్టీని ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, ఆయనే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కాకపోతే అందులో ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఇదే రఘురామకృష్ణరాజుని ఏదో చేసేసాడు అనేటువంటి దీంతో ఆయన వైఎస్ఆర్సీపీకి ఆటగడుతున్నాడే కానీ ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కుల రాజకీయాలకి మేము చాలా దూరంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ కుల రాజకీయాలు చాలా దూరంగా ఉంటుంది.
ఇప్పుడు నిజంగా కుల రాజకీయాలు చేసేటువంటి పార్టీలు వేరే ఉన్నాయి. మా పార్టీ కుల రాజకీయాలు చేయట్లేదు. మేము కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందరికీ కూడా ఇవ్వాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ఆయన సభల్లో కూడా మీరు చాలా సార్లు చూసుకుంటారు, ఆయన మాటల్లో కూడా చాలా సార్లు చూసుకుంటారు. కులాలకు అతీతంగా పోదాం, మతాలకు అతీతంగా పోదాం, ఈ యొక్క అర్హత ప్రామాణికంగా పోదాం అనేటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చూసుకుంటారు మీరు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతమైనటువంటి పార్టీ కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ యొక్క వ్యక్తిని మేము క్షమించాం. మా పార్టీ తరఫున మేము క్షమించేటువంటి పరిస్థితి లేదంటున్నాం. ఇంకొకటిసారి ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయన సస్పెండ్ అవ్వడానికి కారణం ఆయన విదేశ పర్యటనలు. ఆయన విదేశ పర్యటనలో ప్రభుత్వానికి ఏ విదేశ పర్యటన చేస్తున్నామని చెప్పకుండా ఆయన చేసినటువంటి విదేశ పర్యటనలు దొంగతనంగా చాటుమాటిగా చేశాడు. కాబట్టి అది ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ ఆ విధంగా ఒక పర్యటన చేయకూడదు కాబట్టి అతను సస్పెండ్ చేశారు. మంచిది, గుడ్. కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే విధంగా ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇదే తరహాలో ఇదే కోణంలో పరీక్షించి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఈ క్రమంలో ఏ విధంగా అయితే ఈ యొక్క పివి సునీల్ కుమార్ మీద అభియోగాలు మోపి అతన్ని నిర్ధారణ చేసి ఈ యొక్క టూర్లు బాగలేవు అని చెప్పని ఏ విధంగా సస్పెండ్ చేశారో అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఐపీఎస్ అధికారులని, ఐఏఎస్ అధికారులు అందరినీ కూడా పరీక్షించి వాటి టూర్లను కూడా విశ్లేషించి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఇక ఇంకొకటి సార్, రఘురామ కృష్ణరాజుని టాప్ సీరియల్ కేసు అంటున్నారు. ఒక ఐపీఎస్ అధికారి నేరుగా పోయి ఒక ముద్దాయిని పోయి కొట్టడం అనేటువంటి ప్రక్రియ మనకు జరగకపోవచ్చు, ఆ విధంగా జరగకపోవచ్చు. ఏదైనా మన రఘురామ కృష్ణరాజు విషయంలో జరిగిందని మేము వాదిస్తున్నారు, అది జరగలేదని చెప్పి మేము మాత్రం నిజం ఖరాఖండిగా చెప్తున్నాం. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఆ విధంగా కస్టడీలు అరెస్ట్ చేసి లోపల పెట్టి నిర్బంధించి అతనికి ఫుడ్ ప్రాబ్లమో లేకుంటే బెడ్ ప్రాబ్లమో క్రియేట్ చేస్తారు. కానీ డైరెక్ట్ గా థర్డ్ డిగ్రీని ఉపయోగించి కొట్టాడు అనేటువంటి నిందమోపడం అనేటువంటిది అన్యాయమైన ప్రక్రియ. రఘురామ కృష్ణరాజు ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఈ కేసులో కేసులు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా సెంట్రల్ పెట్టారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలా, అతనిపై సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క సహచరుడు, జగన్మోహన్ రెడ్డికి పార్టీలో అతను సేవకుడు మాత్రమే మీరు చిత్రీకరించడం అనేటువంటిది ఘోరమైన విషయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కొట్టుకోలేదు సార్. నాయకుడికి ఏం పదవలేదు. కావాల్సిన మంది నాయకులు, ప్రతి కార్యకర్త కూడా నాయకుడే. వచ్చి పివి సునీల్ కుమార్ వచ్చి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం మాకు లేదు. ఆయన ఉద్ధరించేటువంటి పరిస్థితి మాకు లేదు పార్టీలో. అందువల్ల మేము ఖరాఖండిగా చెప్తున్నాం, ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా చేసి ఉంటే అవి తప్పు, అతని పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము కూడా చెప్తున్నాం. అంతేకాకుండా అతని యొక్క సేవలు కూడా మనం గుర్తించాలి సార్. అతను ఎప్పుడైతే 1993 బ్యాచ్ లోంచి ఐపీఎస్ అధికారిగా వచ్చాడో, ఆ ఐపీఎస్ అధికారిగా వచ్చిన తర్వాత అతను ఎన్ని సేవా కార్యక్రమాల్లో మెడల్స్ తీసుకునేటువంటి విషయం కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం అవి కూడా ఆయన పూర్వపురాలు కూడా విచారించాలి. ఇన్ని ఉన్నాయి సార్, ఇన్ని మెడల్స్ ఉన్నాయి. ఆయన తీసుకున్నటువంటి మెడల్స్ ఇన్ని ఉన్నాయి. ఒక లిస్టే ఉంది ఆయన తీసుకున్నటువంటి పురస్కారం. ఈ పురస్కారాలన్నీ కూడా ఆయనకి ఒక పాజిటివ్ గానే మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థలో ఆయన అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మెళుకువల కోసం పామర్లకి, ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా రఘురామ కృష్ణరాజు గారు దురుద్దేశపూర్వకంగా ఈ హిందూ మతానికి వ్యతిరేకంగా అతను ప్రచారం చేస్తున్నటువంటి ఉద్దేశంతో కేసు పెట్టడం అనేటువంటిది కూడా అమానుషం. ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఏదైతే ఈ యొక్క డిప్యూటీ సీఎం గా మాటలకి ఇవ్వండి, సీఎం గా కాపులకి ఇవ్వండి అన్నటువంటి వ్యాఖ్యలు నేను కూడా ఖండిస్తున్నా. అన్ని ఒక వ్యక్తి తప్పు చేశాడంటే అన్నింటినీ కూడా అదే కోణంలో చూడటం అనేటువంటిది తప్పు అంటున్నా. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా మనం తప్పుగా చిత్రీకరించి వాటిపైన కూడా కేసులు ఆపాదించడం అనేటువంటిది తప్పు. ఆయన ఆల్ ఇండియా అంబేద్కర్ ఇండియా మిషన్ వల్ల ఎన్ని కార్యక్రమాలు చేశాడో, ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడో అది కూడా రఘురామ కృష్ణరాజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకోవడం అనేటువంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేయొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు చేయొచ్చు, లేకుంటే ఒక క్లర్క్ చేయొచ్చు, మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఏ రాజకీయ పక్ష నాయకులు అయినా సరే ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేయొచ్చు. వీటిలో ఏదో తప్పలేదు.
ఈ సాధన కోసం ఆయన పనిచేసినటువంటి ఈ ప్రగతిని కూడా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని నేను మీకు తెలియజేస్తూ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సునీల్ కుమార్ చేసేటువంటి యాక్టివిటీ వైఎస్ఆర్సీపీకి ఆపాదించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కాదు ఆయన. ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి మాత్రమే ఆయన. ఆ ఐపీఎస్ అధికారి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఆపాదించకండి అనేటువంటిది మీకు ప్రజలందరికీ కూడా పెద్దలందరికీ కూడా నేను చెప్తున్నాను. రైట్ సార్, చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. రెండు ఐ అప్రిషియేట్ ఇట్ పర్సనల్లీ. దాన్ని ఏమంటారు, ఆయన అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తే అస్సలు తప్పులేదు దాంట్లో, ఈవెన్ బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్ పర్సనల్గా నా ఒపీనియన్. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ఆ సమావేశంలో కుదిరితే నేను బయట ప్లే చేస్తాను రెడీ అయితే కనుక, కంప్లీట్గా అంబేద్కర్ ప్రస్తావన లేదు అక్కడ. ఓన్లీ క్యాస్ట్, పాలిటిక్స్, రాజ్యాధికారం దీని గురించే మాట్లాడాడు. అందు గురించే మనం చర్చ పెట్టుకున్నాము. మీతో నేను కంప్లీట్గా అగ్రీ అవుతున్నాను. ఎట్ ది సేమ్ టైం యూ డిజోన్ హిమ్ సింప్లీ సేయింగ్ దట్ ఎగ్జాక్ట్లీ ఐ అప్రిషియేట్ దట్. అంతే నేను అనేది అదే, మీరేమి పార్టీ పరంగా మీకేం పార్టీ కార్యకర్త కాదు ఆయన, అలాగే ఇక్కడ కూడా ఏమి పార్టీ పేరేమి ఎత్తలేదు ఆయన. కాకపోతే ఆయనకి ఏంటంటే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేదన్న ఒక చెడు ఇంప్రెషన్ ఉంది. అది దానికి మీరు అన్నట్లుగా అంతకుముందు ఆయన చేసిన మంచి పనులు కూడా మంచికి చెడుకి రెండు మాట్లాడుకుంది, దాంట్లో తప్పే ఉంది.